దక్షిణ భారతదేశంలో చాలా మంది మహిళలు తమ తలలో పూలు పెట్టుకోవటం సర్వసాధారణం. ముఖ్యంగా పండుగలు, ఇంట్లో జరిగే సాంప్రదాయ వేడుకల టైంలో మహిళలు ఎక్కువగా తలలో పూలు పెట్టుకొని కనిపిస్తూ ఉంటారు. అయితే మల్లెపూలు తీసుకొని ఆస్ట్రేలియాకు వెళ్లిన ఓ భారతీయ నటికి మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఆమెకు అక్కడి అధికారులు ఏకంగా ₹1,14,000 జరిమానా విధించారు. ఏంటి, షాక్ అయ్యారా? పూలు పెట్టుకున్నందుకే ఫైన్ కట్టాలా అంటే ఆస్ట్రేలియా రూల్స్ అలా ఉన్నాయి మరి. ప్రపంచవ్యాప్తంగా మలయాళీలు ఎక్కడున్నా ఓనం పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారనే సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఏడాది కూడా ఓనం వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా నిర్వహించిన ఓనం వేడుకల్లో పాల్గొనేందుకు వారి ఆహ్వానం మేరకు మలయాళీ నటి నవ్య నాయర్ ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఆస్ట్రేలియాకు వెళ్లిన నవ్యను మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అక్కడ అధికారులు అడ్డుకున్నారు. 15 సెంటీమీటర్ల పొడవున్న మల్లెపూల దండను తీసుకెళ్లినందుకు ఆమెకు ₹14,000 జరిమానా విధించారు. ఇందుకు కారణం ఆస్ట్రేలియాలోకి మల్లెపూలు తీసుకురావటంపై నిషేధం ఉండటమే. అయితే ఈ పరిణామంపై నటి నవ్య స్పందించారు. నేను ఇక్కడికి రాకముందు ఇంటి వద్ద నా తండ్రి నా కోసం మల్లెపూలు కొన్నారు. పూలదండను 2 భాగాలుగా కట్ చేసి నాకు ఇచ్చారు. కొచ్చి నుంచి సింగపూర్ వరకు ఒక దండ పెట్టుకోమని చెప్పారు. అయితే సింగపూర్ చేరుకునే లోపు అది వాడిపోతుందని చెప్పి తదుపరి ప్రయాణంలో ధరించేందుకు ఇంకో దండను నా హ్యాండ్ బ్యాగ్ లో ఉంచుకోమని ఆయన నాకు చెప్పారు. నేను దానిని అలానే క్యారీ చేశాను, బ్యాగ్ లో ఉంచాను అని నవ్య తెలిపారు. అయితే తాను చేసింది ఇక్కడ చట్ట విరుద్ధం, తనకు తెలియకుండానే చేసిన పొరపాటు ఇది అని నవ్య తెలిపారు. కాగా తాను చేసిన పొరపాటు క్షమించదగినది కాదని, అందుకే 15 సెంటీమీటర్ల పొడవున్న మల్లెపూల దండ తెచ్చినందుకు ఆస్ట్రేలియా అధికారులు $1,980 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో ₹1,14,000 చెల్లించమని అడిగారని తెలిపారు. అయితే ఇది తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్పగా ఆ జరిమానాను 28 రోజుల్లోపు చెల్లించాలని వారు తనకు చెప్పారని వెల్లడించారు నవ్య. ఆస్ట్రేలియా ఖండానికి అన్ని వైపులా సముద్రం ఉంది. దీంతో అక్కడి జీవజాతులు ఇతర ప్రాంతాలతో సంబంధం లేకుండా పరిణామం చెందాయి. ఫలితంగా ఆ భూభాగంలోకి కొత్త జీవజాతులు ప్రవేశిస్తే స్థానిక జంతు, వృక్ష జాతులు ప్రమాదంలో పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారం, ఇతర సహజ వనరుల కోసం పోటీ పెరిగి ఒక్కోసారి స్థానిక జాతులు అంతరించిపోయే ముప్పు కూడా ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఆస్ట్రేలియాలో జీవ వైవిధ్యత ఇంత సున్నితమైనది కావడంతో అక్కడి ప్రభుత్వం బయోసేఫ్టీకి సంబంధించి కఠిన నిబంధనలను రూపొందించింది. అయితే ఈ ఘటనతో నవ్య నిరాశ పడలేదని తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా ఓనం వేడుకలు ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు నవ్య నాయర్ తన ఓనం వేడుకలను చూపించే రీల్స్ ను కూడా షేర్ చేశారు. 2 రోజుల క్రితం మెల్బోర్న్ కు బయలుదేరే ముందు నవ్య విమానం లోపల ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. అందులో నవ్య తన జుట్టులో మల్లెపూలు ధరించి కనిపించారు.